హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే కామెంట్ చేసేవాళ్ళు ఓం నమో నారాయణ అని టైప్ చేయండి. సో ఏంటంటే ఇవాళ సాటర్డే కదా, ఇవాళ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే వర్క్ ఉండే స్కూల్ దగ్గరికి, మా పెద్ద బాబుది స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇలా టీసీ అవి తీసుకోవాలి కదా మేము, అవన్నీ ఆ సార్ వాళ్ళు కాల్ చేశారనమాట. సో వెళ్ళి తీసుకొని అక్కడ ప్రాసెస్ ఒక 1.5 hour 2 hours పట్టింది. మళ్ళీ అందులో రైన్ స్టార్ట్ అయింది. సో అవి చూసుకొని వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో మనకి ఇవాళ వీడియో కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో ఇవాళ నేను ఆ వెంకటేశ్వరుడు గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఆ స్వామి నుంచి, ఆ తిరుమల గురించి మాట్లాడదాం అనుకున్నాను. మన శ్రీనివాసుడిని తలుచుకొని తన గురించి మాట్లాడాలని, తనతో నాకున్న అనుబంధం, ఆ దేవుడితో నాకున్న అనుబంధం, అసలు ఆ ప్రేమ, వాటి గురించి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేశాను. ఎంతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయింది. సో ఇప్పటికైనా చిన్న బిట్టే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఒక 2 days బ్యాక్ నుండి కొంచెం ప్రాబ్లంతో ఉన్నా అనమాట. అంతే, కొంచెం మా బాబుని కాలేజీకి తీసుకువెళ్ళాలి, కొంత మనీ అవసరం ఉండే అనమాట. సో దాని గురించి బాగా థింక్ చేస్తూ ఉన్నా అనమాట. సో నేను ఈ సాటర్డే నాకు ఆ శ్రీనివాసుడు నాకు ఈ కోరికను తీరుస్తాడు. నేను ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నానో అది లేకుండా, ఆ బాధ లేకుండా చేస్తాడు అనేసి నేను చాలా హోప్తో ఉన్నాను అనమాట. సో నా హోప్ నెరవేరింది. చెప్తున్నా కదా, దేవుని నమ్మితే ఎప్పుడు మోసపోము. మనుషుల్ని నమ్మొచ్చు, కానీ మనుషుల్ని నమ్మితే మోసం చేస్తారు, కానీ దేవుని నమ్మితే మోసం చేయడు. నిజంగా దేవుని నమ్మితే అసలు మోసపోము. నిజంగా అసలు దేవుడు అనేటోడు ఉన్నాడనమాట. ఏది జరిగినా మన మంచిగా అనేది ఒకటి అంటారు కదా. నిజంగా ఏది జరిగినా మన మంచిగా అనుకోవచ్చు. మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది, దేవుని తలుచుకోవడం జరుగుతుంది. అదే ఇప్పుడు కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు. జీవితం అది కుదుట పడుతుంది, నీకు తోడుగా నేనున్నానని చెప్తున్నాడు అనమాట. నిజంగా నేను చాలా కోల్పోయాను, చాలా వరకు సఫర్ అవుతున్నాను, కొంచెం ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను. ఇవన్నీ నేను మొత్తానికి పక్కకి నెట్టేశాను అనమాట. ఒక్కటే ఉండే నాకు సాటర్డే రోజు, నాకు ఆ శ్రీనివాసుడు నేను అనుకున్నది చేయాలి, నేను అనుకున్నది జరగాలని అనుకున్నాను అనమాట. సో ఇవాళ నేను ఆ దేవుడి ఆశీస్సులతోటి నేను ఎంతో కొంత బెటర్ ఫీల్ అవుతున్నాను అనమాట. ఓం నమో నారాయణ.